శుభమస్తు. సుముఖశ్చ ఏకదంతశ్చ. గణపతిని స్మరించేటటువంటి క్రమంలో శనికి సంబంధించిన దోషాలను కూడా తొలగించేటటువంటి శక్తి వినాయకునికే ఉన్నది. అందరినీ తన చూపులతో బాధించేటటువంటి శనైశ్వరుడు వినాయకుడిని కూడా బాధించాడు అని విష్ణు ధర్మోత్తర పురాణం ప్రత్యేకంగా వివరిస్తుంది. పార్వతీ పరమేశ్వరులకు గణపతి సుందరుడు అన్న పేరిట సాధారణ బాలుడిగానే జన్మించాడు. కైలాసంలో వారి గృహంలో శయ్యపైన ఉన్నటువంటి అందగాడు సుకుమారుడుగా ఉన్న సుందరుడైన ఈ వినాయకుడిని చూచే నిమిత్తమై సమస్త దేవీ దేవతా గణాలు రాగా వారిలో శనైశ్వరుడు ఈ గణపతిని చూడగానే ఆ చూపు కారణంగా గణపతి తన శిరస్సును పోగొట్టుకున్నాడు. దానితో బ్రహ్మ ఇతర దేవతల ఆలోచనలతో శివుడు తన శిష్యులలో ఒకడైనటువంటి గజాసురుడి శిరస్సును కుమారునకు సంధించి గజాననుడిగా మార్చినట్లుగా ఈ పురాణం వివరిస్తుంది. శనిదేవుని చూపుల కారణంగా శిరస్సు పోగొట్టుకున్న ఆ గజాననుడు తదుపరి భాద్రపద మాసంలో తనను పూజించిన వారికి సమస్త శనిగ్రహ దోషాలు తొలగిపోవుగాక అనేటట్లుగా ఒక అద్భుతమైన వాక్య సముదాయాన్ని అందించినట్లుగా సంప్రదాయజ్ఞులు వివరిస్తారు. శని దోషం కలిగినట్లయితే ప్రవర్తనలో మందకొడితనం చోటు చేసుకుంటుంది, బద్ధకం వచ్చి చేరుతుంది, ప్రతి విషయాన్ని వాయిదా వేయడం, ఆలస్యంగా నిర్ణయాలు స్వీకరించడం, జ్ఞాపకం పెట్టుకోకపోవడం, శుభ్రతను పాటించకపోవడం, అన్ని విషయాలలో కూడా నిరాసక్తతతో ఉండడం, ఇవన్నీ శనిగ్రహ కారణంగా వచ్చేటటువంటి దోషాలు అవుతాయి. వాటిని తొలగించుకోవాలి అంటే అన్ని విఘ్నాలను తొలగించేటటువంటి విఘ్నాధిపతి అయిన ఆ గణపతిని స్మరించాలి, తలచుకోవాలి. తలచినంత మాత్రాన ఆ వినాయకుడు సమస్త దోషాలను తొలగించి వేస్తాడు. హేరంబ గణపతి రూపంలో అంటే కాషాయం వర్ణంలో ఉండే గణపతిని పూజించినట్లయితే శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణం తొలగిపోయి అందరూ మిత్రులుగా మారతారు. తెల్లని రూపంలో ఉండే వినాయకుడిని పూజించినట్లయితే సత్వగుణం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అభివృద్ధి పెంచుతుంది. పసుపు రంగులో ఉండే వినాయకుడిని పూజించినట్లయితే ఆర్థిక బలం లభిస్తుంది, డబ్బు సంపద నిలువలు పెరుగుతాయి. మట్టి నీలం రంగులో ఉండే ఆ వినాయకుడిని లేదా మృత్తిక నలుపు రంగులో మట్టి రూపంలో ఉండే వినాయకుడిని పూజించిన ఎడల ఆరోగ్యం కలుగుతుంది, సమస్త వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది అని ముద్గల పురాణం తెలియజేస్తుంది. 8 పుటాలలో 8 కూడలలో 8 కూటాలలో గణములలో ఆధిపత్యం గల ఈ గణాధ్యక్షుడు గణపతి దేహంలో ఉండేటటువంటి సంధి భాగాలలో పాదములు, మోకాళ్ళు, నడుము, భుజములు, మెడ, కంటి చివరలలో ఉండేటటువంటి నాడి, వీటన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి దైవం. ఈ విధంగా ఉండే నాడీ మండల వ్యవస్థను గణపతి నియంత్రిస్తాడు. కనుకనే గణపతి అనుగ్రహం పొందే నిమిత్తమై సనాతన ధర్మం దేహానికి మట్టిని అలదుకొని స్నానం చేయాలి అనే నియమం చేసింది. నదీ స్నానం చేసేటప్పుడు, సముద్రం స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా దేహానికి మట్టిని అలదుకొని స్నానం చేయాలి. గ్రహణం వచ్చినప్పుడు, ఆశౌచం వచ్చినప్పుడు, చూడకూడని దృశ్యం చూసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ప్రాయశ్చిత్త విధిలో, యజ్ఞారంభం చేసే సమయంలో, వ్రతారంభం చేసే సమయంలో దేహానికి మట్టిని అలదుకుని స్నానం చేయాలి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. గణపతిని పూజించడం అంటే మట్టిని పూజించడం, పర్యావరణాన్ని పూజించడం, వాతావరణాన్ని పూజించడం. పర్యావరణానికి మానవుడికి ఉండే సంబంధం గణపతిని పూజించడంలో మనమంతా గ్రహిస్తున్నాం. కనుక పర్యావరణ పరిరక్షణలో అంతర్భాగంగా మట్టిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం అనే వేద శిలాక్షర సమానమైనటువంటి శాసనపూర్వక మంత్రాన్ని స్మరించుకొని
ఏ వ్రతం చేసినా ఆ వ్రతం చేసేటటువంటి రోజు ఉదయం స్నానం చేసే సమయంలో దేహానికి మట్టిని అలదుకున్నట్లయితే పూర్వం చేసిన సమస్త పాపాల నుంచి విముక్తిని గణపతి అనుగ్రహిస్తాడు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.